గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ అందరూ బాగున్నారని తలుస్తాను. అండ్ విజయవాడని ఎక్స్ప్లోర్ చేసే భాగంగా కాన్సెప్ట్ ఇవాళ కొత్త వీడియోతో మీ ముందరకు వస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, గంట బటన్ మీకు కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మొన్న మీకు చూపించాను కదా, సో ఆ స్ట్రైట్ నేను మీకు అక్కడ దాకా తీసుకొచ్చి ఫ్రూట్ మార్కెట్ అటు సైడ్ వస్తుంది అనమాట. అటు నుంచి అయోధ్య నగర్ మీకు పేరు చెప్పాను మొన్న. అటు నుంచి స్ట్రైట్గా వస్తే మీకు బుడమేర కాలువ తగులుతుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇదివరకు సచివాలయం ఉండేది, ఇది అన్నా క్యాంటీన్. ఇప్పుడు బుడమేర కాలువ అంటారు దీన్ని. యాక్చువల్లీ నేను మీకు మొన్న ఒక బుడమేర కాలువ చూపించాను. అది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ మధురా నగర్, వినాయక్ నగర్ అని చెప్పాను కదా, అక్కడ ఇదే బుడమేరు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇదే బుడమేరు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, బుడమేరు కాలువ ఇది. లాస్ట్ టైం 2024లో మీకు ఈ కాలువ పొంగింది. ఈ కాలువ పొంగినప్పుడు ఇదంతా యాక్చువల్లీ ఫుల్ నిండిపోయింది అనమాట. ఈ ఏరియా మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకేస్ ఉన్నాయి నీళ్ళన్నీ. ఇదంతా బుడమేరు కాలువ అంటారు దీన్ని. ఈ పాయే మీకు అక్కడ చూపించాను నేను, మధురా నగర్, వినాయక్ నగర్ దగ్గర. మధురా నగర్ డెవలప్ అయింది, బ్రిడ్జ్ కట్టారు. ఆ కిందకి రైట్ సైడ్ తీసుకున్నాం కదా నా ఫస్ట్ వీడియోలో, మన విజయవాడ సుందర నగరం వీడియో ఫ్రెండ్స్, అది చూడండి. సో ఈ పాయ అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది మొత్తం మునిగిపోయింది 24లో. అసలు ఈ ఏరియా మొత్తం అసలు పోలీసుల ఎంట్రన్స్ కూడా చేయనీయలే. మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మొత్తం అంతా. ఇదే ఫ్రెండ్స్ అది. అండ్ నేచర్ ఎంత సుందరంగా ఉంటుంది చూడండి. గువ్వ పెట్టలు అవన్నీ ఎలా కనబడుతున్నాయి ఇక్కడ. మీకు బిజీ ఏరియాల్లో ఇవేవి కనపడవు, డైలీ లైఫ్. సో ఇదంతా యాక్చువల్లీ చెత్త మొత్తం, చెదారం మొత్తం ఇక్కడ వేసేస్తున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇటువంటి నదుల్ని మన విజయవాడ గవర్నమెంట్ కాస్త ఆలోచించి వీటిని టూరిజం స్పాట్ కింద చేసి బోట్స్, లంచ్లు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది డైరెక్ట్గా ఏలూరు కూడా కనెక్ట్ అవుతుంది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా. వాటర్ అక్కడి నుంచి నాకు తెలిసి పొంగుతున్నట్టున్నాయి. బురుగు కూడా ఉంది, అంటే ఏదైనా కెమికల్స్ కలిసాయేమో. మీరు అక్కడ చూడొచ్చు దూరం నుంచి వాటర్ ఫోర్స్ ఎలా ఉందో. ఇదంతా చెట్లతో నిండిపోయింది. కొంచెం కిందకి వెళ్తే మీరు కాలువని చూడొచ్చు. చూస్తున్నారుగా కాలువ ఎలా వెళ్తుందో. ఇక్కడి నుంచి మీకు పొంగుతుంది అన్నమాట. అప్పుడు చాలా ఘోరం అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ టీవీలో చూసే ఉంటారండి. అప్పుడు మీరు ఈ చెత్త చెదరం అంతా తీసేసి నీట్గా మన అంతర్వేది, అయినవిల్లి, అక్కడ లాల్చి వాటర్ ఎలా ఉందో అలా పెడితే చాలా బాగుంటుంది. బుడమేరు కాలువని రూట్ అవుట్ చేయడం కష్టం, నేచర్ డ్రివెన్ అది. సో దాన్ని మన సద్వినియోగపరచుకోవాలంటే దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి. చూడండి ఎంతమంది వస్తున్నారు అన్నా క్యాంటీన్కి. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యారు ఇప్పుడే. నేను చెప్పాను కదా అల్లూరు సీతారామరాజు పార్క్ అని చెప్పి, అది అటు సైడ్ అనమాట. మార్నింగ్ ఏంటంటే ఏ గ్రామంలో అయినా సిటీలో అయినా వ్యూ పాయింట్ అదిరిపోతుంది. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని పొద్దున్నే కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు మా అమ్మాయిని దింపేసి వచ్చేస్తాను అనమాట స్కూల్లో.
బ్యాక్ సైడ్ ఆఫ్ అన్నా క్యాంటీన్. సో ఆ కాలం ఏదైతే నేను చెప్పానో ఇదిగోండి ఇలా కూడా వస్తుంది. ఇక్కడ కూడా పాపం చిట్టెలుక చనిపోయింది పాపం. ఏమేమి సాధించిందో దాని జీవితంలో ఇప్పటిదాకా, ఆఖరికి మోక్షం పొందింది. ఇదిగోండి కాలువ అస్సలు విజిబిలిటీ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది కనుక పొంగి ఏ రకంగా ఉంటుందో మీరందరూ ఒక్కసారి ఊహించుకోండి. చాలా భీకరంగా ఉంది ఈ కాలువ అప్పుడు, ఉధృతంగా. చూడండి అటు సైడ్ కనిపిస్తున్న ఇల్లులు అన్నీ మునిగిపోయినాయి అన్నమాట. అప్పుడు అందరూ బయటకు వచ్చారు. చాలామంది ఆస్తులు కూడా పోయి, కొంతమంది క్యాష్ ఇంట్లో పెట్టుకున్నారు, అంతా తడిసిపోయి మొత్తం పీలికలు అయిపోయినాయి అన్నమాట. వాళ్ళతో ఆ రోజుల్లో మాట్లాడితే వాళ్ళదంతా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూల్గా ఉంది, ఏం తెలియనట్టు. అది చేసిన విధ్వంసం అంతా చేసేసి ఈరోజు నాకు సంబంధం లేనట్టుంది. అదే నేచర్ ఫ్రెండ్స్. నేచర్ అంటే అలాగే ఉంటుంది. ఇవాళ పర్టికులర్గా ఈ బొడమేరు మీకు కొంచెం లార్జ్ పాయ ఉన్నది చూపిద్దామని నేను ఇవాళ మార్నింగ్ ఇటు తీసుకొచ్చాను. ఈ పాయ మనకి కృష్ణానదిలో ఏకమైపోద్ది బీఆర్టీఎస్ రోడ్డు మీద. లాస్ట్ టైం బీఆర్టీఎస్ వీడియో చేశాను, అటు సైడ్ మీకు పాయ చూపించలేదు. ఇవ్వండి ఆ మధ్యన పండక్కి సంక్రాంతి టైంలో అనుకుంటే ఇప్పుడు మరి సంక్రాంతి కాదు, వినాయక చవితి ఎప్పుడు ఏమైందో తెలీదు. హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖమ్మంలో బుడమేరు పొంగి అక్కడ కొట్టుకుపోయిన ఆయన గన్నవరం ఈ బుడమేరులో తేలారు. గన్నవరం ఎయిర్పోర్ట్ని చూసారా, అక్కడ ఒక బుడమేరు ఉంది, ఇదే కనెక్టివిటీ దానికి. అక్కడ ఆయన బాడీ తేలింది. మీరు అటు సైడ్ సింగనగర్ వైపు అటు సైడ్ చూసుకుంటుంటే కుక్కలు, పిల్లులు, కొన్ని పాములు, జనాలు, చాలామంది చనిపోయిన వాళ్ళందరూ తేలారట. ఎందుకంటే అప్పుడు బోట్స్ కూడా వేశారు. ఆ బోట్స్లో వచ్చిన జనాల్ని మేము కనుక్కుంటే ఎలా ఉంది పరిస్థితి అంటే, వాళ్ళకి ఆహారం లేదు 4 రోజుల నుంచి. ఒక హెలికాప్టర్ కూడా పాపం అప్పుడు వెళ్ళలేకపోయింది అంటారు. ఎందుకంటే కష్టం, ఎక్కడెక్కడ కనుక్కోలేదు. ఎందుకంటే మనం రిస్క్లో పెట్టుకోలేరు కదా. నాకేంటో ఈ నది చూస్తుంటే నవ్వుతారు, కానీ మీరు అమెజాన్ నది కూడా ఇలాగే ప్రవహిస్తూ ఉంటుంది. దాని దూరం వెళ్ళాలి ఎప్పుడైనా, దేవుడు అవకాశం ఇస్తే, మీ అందరి దయ వల్ల. సో అది అటు సైడ్ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా మీకు, ఆ బ్రిడ్జ్ అవ్వండి. ఆ బ్రిడ్జ్ వచ్చేసి మీకు బుడమేరు వంతెన అంటారు దాన్ని. ఆ వంతెన అటు సైడ్ అంతా మీకు నూజివీడు, నున్న, సింగనగరు, పాయకాపురం. ఈ మధ్య నాకు కొత్త రోడ్డు వేశారు, బాంబే కాలనీ అని కూడా. అక్కడ రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి కొడితే మీరు ఆ జంక్షన్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అది రామకృష్ణాపురం అంటారు దాన్ని. వాటిని ఈ కాలువ వైపు ఇమీడియట్గా దేవీనగర్, రామకృష్ణాపురం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి. సో ఇది చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ వస్తే, మన సైడ్ వస్తే కనుక మీకు ఇదంతా తగులుతూ ఉంటుంది. ఇలా అన్నమాట. అది నూజివీడు బస్. అది ఇక్కడ కూడా మీకు ఆదివారం వచ్చేసరికి అసలు ఈ స్పాట్ ఖాళీగా ఉండదు. పీతలు, పులుసు చేపలు, మామూలు చేపలు, ఎండి చేపలు, విపరీతమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అవన్నీ అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడ. అది బుడమేరు వంతెన బస్ స్టాప్. రైల్వే స్టేషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అటు నుంచి వెళ్ళొచ్చు అనమాట. అది లోకల్ సిటీ బస్. అది గట్టు కట్టినట్టున్నారు కొత్తగా, సిమెంట్ది. కిందకెళ్ళే అవకాశం ఉంటే నీళ్ళ దాకా తీసుకెళ్ళేవాడిని, లేదు. ఈ చెత్త చెదారం అంతా అదే. మనం ఇదొక్కటే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక స్పాట్ పెడితే బాగుంది గవర్నమెంట్. ఎందుకంటే నేచర్ ఇచ్చే కొన్ని ప్రదేశాలని మనం వాడుకుని దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్లా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇటు సైడ్ నుంచి కూడా రెవెన్యూ రావడం మొదలెడుతుంది గవర్నమెంట్కి. మన ప్రజల్లో ఆ బేసిక్ సివిక్ సెన్స్ వస్తే బాగుంటుంది.
నీట్గా ఉండాలంటే అమెరికా, లండనే కాదు, మనకు కూడా ఇక్కడ ఆ ఎలిజిబిలిటీ ఉందని మనం ప్రూవ్ చేసుకోవాలి. దానికి అవేర్నెస్ పెట్టాలి. మన మోడీ గారు స్వచ్ఛ భారత్ని ఆల్రెడీ పెట్టారు, దాన్ని డీపర్ లేయర్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చూడండి, ఇదంతా బుడమేరు కాలువ. మెట్లుంటే మేము ఆ వాటర్ కూడా టచ్ చేసి మీకు చూపించేదును. ప్రశాంతంగా ఉంది. కానీ ఈ ట్రాఫిక్ మధ్యలో ఈ నేచర్ కలిసి చూసారా? ఈ వాటర్తో, తుప్పలతో. ఈ చెత్తను తీసేయండి, మీరు చూడకండి, మిగతా చూడండి ఎంత బాగుందో. చూసారా మీరు? ప్రవాహం కూడా పెద్ద లేదు. నార్మల్గా చిన్న చిన్న చేపలేవో ఉన్నట్టున్నాయి, దాటి వల్ల మీకు పైన బుడగల్లో వస్తున్నాయి, కానీ ప్రవాహం పెద్ద లేదేమి, ఇప్పుడు నార్మల్గా ఉంది. అది ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇది కవర్ చేయగలిగాను. వెళ్దాం పదండి ఇంకా మన బైక్ దగ్గరికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. ఏదైనా నేను డెవలప్ అవ్వాలంటే నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కష్టపడి పనిచేస్తాను నాకున్న పరిధిలో. ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీకు నచ్చాలని. చూడండి, న్యాచురల్గా ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటుందో పొద్దున్నే. చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళందరూ ఈ మధ్యన బేసిజ్జాలు లేకుండా చక్కగా అన్నా క్యాంటీన్కి వచ్చేసి తినేసి, తక్కువ ధర కదా, హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నారు. జనాలకి వాళ్ళ తిరుగుతనికి కనెక్ట్ అవుతే చాలా ఫీలింగే వేరుగా ఉంటుందని నేను గ్రౌండ్ రియాలిటీకి వచ్చి రోజు చేద్దామని ప్రయత్నిస్తాను, మీ అందరికీ చూపిద్దామని. ఎందుకంటే ఎవరైతే న్యాచురల్గా వాళ్ళ లైఫ్ని మనం చూపించగలుగుతామో దాని చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అని చెప్పి నా ఫీలింగ్. అంతే. ఏదైనా మార్చుకోవాల్సి వస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సదా మీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.